హలో అండి, పైనాపిల్ రవ్వ కేసరిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించుకుని చిన్న బాండి పెట్టుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు కిస్మిస్ కూడా వేసుకుని దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పైనాపిల్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా ఈ నేతిలో వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు వరకు సూజీ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది కూడా దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటించుకుని వేరొక బాండీ పెట్టుకున్న తర్వాత ఇందులో 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 1.5 కప్పు వరకు షుగర్ యాడ్ చేసిన తర్వాత నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్నటువంటి ఈ సూజీ రవ్వను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి కూడా